14వ దలైలామా 90వ పుట్టినరోజు వేడుకలు ముగిశాయి. దీని సందర్భంగా ప్రధాని మోడీ గారు ఎక్స్ ద్వారా దలైలామాకి బర్త్డే విషెస్ చెప్పారు. ఆయన ఒక ఎండ్యూరింగ్ సింబల్ ఆఫ్ లవ్, కంపాషన్, పేషెన్స్ అండ్ మారల్ డిసిప్లిన్ అని చెప్పి మోడీ గారు ఆయన్ని కొనియాడారు. దాంతోపాటు అఫీషియల్గా గ్రీటింగ్స్ తెలిపారు. మనకు తెలుసు 14వ దలైలామా హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో ఆయన టిబెటన్ గవర్నమెంట్ ఇన్ ఎక్సైల్ అక్కడి నుంచి ఆపరేట్ అవుతుందన్నమాట. 1959లో చైనా వాళ్ళ దూకుడికి భయపడి దలైలామా ల్యాండ్ రూట్ ద్వారా అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ ప్రాంతం ద్వారా ఇండియాలోకి ఎంటర్ అయ్యారు. అప్పటి నుంచి కూడా ఇండియాలోనే శాశ్వతంగా హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో ఉంటున్నారనమాట. దలైలామా యొక్క 90వ జన్మదిన వేడుకలు రీసెంట్ గానే ముగిశాయన్నమాట. దీనికి సంబంధించి మోడీ గారి విషెస్ చెప్పడంతో చైనా కోపం వచ్చిందనమాట. దలైలామా యాంటీ చైనా, అదేవిధంగా టిబెట్ ని సపరేటిస్ట్ గా ఆయన చేయాలనుకుంటున్నారు. అలాంటి వ్యక్తితో మీకు సంబంధాలేంటి, మీరెందుకు ఆయనకు విషెస్ చెప్పారని చెప్పి చైనా ఫారెన్ మినిస్ట్రీ గట్టిగానే భారతదేశాన్ని తప్పట్టింది. ఇంతకుముందు దలైలామా కొన్ని సంవత్సరాల క్రితం అరుణాచల్ ప్రదేశ్కి వెళ్ళారనమాట. ఆ టైంలో కూడా చైనా ఇండియాని తప్పట్టింది. మీరు ఎందుకు రానిచ్చారు, అసలు అరుణాచల్ ప్రదేశ్ మాదే కదా అని చెప్పి. అంటే చైనా కంప్లీట్గా అరుణాచల్ ప్రదేశ్ మొత్తం చైనాదాన్ని చైనా భావిస్తూ ఉంటుంది అనమాట. మనం దలైలామాకి రిలీజియస్ అసైలం ఇచ్చాం, అంటే శరణార్థం ఇచ్చాం అనమాట. ఆయన చైనా నుంచి భయపడి భారతదేశానికి వచ్చారు.